ఫ్యామిలీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి తన యాక్టింగ్తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఈరోజు వెంకీ బర్త్డే. సినిమాపై ఉన్న ప్యాషన్తో అనేక లాంగ్వేజెస్లో ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ చేసిన మూవీ మెగల్ స్వర్గీయ డి రామానాయుడు తనయుడిగా, సురేష్ బాబు సోదరుడిగా 1986లో కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు వెంకటేష్. తొలి చిత్రంతోనే బెస్ట్ మేల్ డెబ్యూట్ కేటగిరీలో నంది అవార్డు అందుకుని కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన స్వర్ణకమలంలోని తన నటనకు గాను ఎన్నో ప్రశంసలతో పాటు బెస్ట్ యాక్టర్గా నంది విన్ అయి నటుడిగా వెనుతిరిగి చూసుకోలేదు వెంకీ. ప్రేమ, బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నెంబర్ 1, సుందరాకాండ, అబ్బాయి గారు, ధర్మచక్రం, క్షణం క్షణం, చంటి, చిన్నరాయుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఇలా సూపర్ హిట్ సినిమాలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసి విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెంకటేష్. గణేష్ వెంకీ కెరీర్లో ఓ ట్రెమెండస్ మూవీ కాగా పవిత్ర బంధం, సూర్యవంశం, పెళ్లి చేసుకుందాం, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, రాజా, కలిసి ఉందాంరా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలతో మహిళా ప్రేక్షకులకి దగ్గరయ్యాడు వెంకీ. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు క్యూ కట్టేవారు. ఎమోషనల్ సీన్స్లో వెంకీ కంటతడి పెడితే మహిళా ప్రేక్షకులు చీరచెంగులు తడిసి ముద్దయ్యేవంటే వెంకీని వాళ్ళు ఎంతలా అభిమానించేవారో అర్థమవుతుంది. ఈ జనరేషన్లో మల్టీస్టారర్ మూవీ స్టార్ట్ చేసి టాలీవుడ్లో హెల్తీ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చింది వెంకీనే. కెరీర్లో 7 నందులు, 5 ఫిల్మ్ఫేర్లతో పాటు ఎన్నో ఇతర అవార్డులు, రివార్డులు పొందిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మారుతూ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్కి ఐ డ్రీమ్ తరఫు నుంచి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ వరాల స్వామికి ముక్తి ఇచ్చిన వరమని వరాల బాబు అని పేరు పెట్టుకున్నాను. దేవుడికి వరం కాదు, శాపం. అయ్యో బాబోయ్, ఇదేంటి అందంగా ఉంది. ఏం కనపడుతుంది అక్కడ? దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది రో. దానికేమో తెలుగు రాదు, వీడికేమో హిందీ రాదు. ఏదో లవ్ స్టోరీ చూడలేక సత్తానం ఇక్కడ. ఆడ పోస్తే పోలీసులు పట్టుకుపోతారా? అది పట్టుకెళ్ళి పోలీసులు చేస్తారంటే వెళ్ళండి సార్.